అధికారం ఇస్తే కూలిపోయే కాళేశ్వరం కట్టారు తప్పించి వాళ్ళ టైంలో వాళ్ళు చేసింది ఏమిటి? ఖచ్చితంగా ప్రాబ్లం ఏది అని అంటోంది కాంగ్రెస్. ఏం చెప్తారు సుప్రత్ గారు? రమణబాబు గారు, మీకు అదే విధంగా ప్యానల్ ఉన్నటువంటి వారికి రాజ్ న్యూస్ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. ముఖ్యంగా ఏం చేసింది కేసీఆర్ గారు అంటే జీడిపి జిఎస్డిపి స్టేట్ ది 4 లక్షల కోట్లు ఉంటే 15 లక్షల కోట్లకు పెంచడం జరిగింది మా 9.5 సంవత్సరాల కాలంలో. పర్ క్యాపిటల్ ఇన్కమ్ 1 లక్ష చిల్లర ఉంటే దాన్ని కూడా 3 లక్షల చిల్లర పెరగడం జరిగింది. మొత్తం కూడా వ్యవసాయ ఉత్పత్తులు మేము అధికారంలోకి వచ్చినప్పుడు 2014లో 40,000 చిల్లర కోట్లు ఉత్పత్తులు అయితే 1 లక్ష కోట్లకు ఉత్పత్తులు వ్యవసాయ ఉత్పత్తులు పెంచడం జరిగింది. ఇట్లా అన్ని రంగాల్లో, ఒక రంగం కాదు ప్రతి రంగంలో తెలంగాణని నంబర్ 1 గా ఈరోజు నిలిపినాం. ఈరోజు నిన్న మాట్లాడిండు, సభలో చాలా మాట్లాడిండు. ఒడ్లు మొత్తం కూడా 2,80,00,000 మెట్రిక్ టన్ల ఒడ్లు వన్నాయి అని. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏమైనా ప్రాజెక్ట్ కట్టిందా? ఏమైనా చేసిండా? ఎందుకు వచ్చింది? ఎందుకు పెరిగినాయి? గతంలో కేసీఆర్ గారు మిషన్ భగీరథ ద్వారా మొత్తం కూడా, మిషన్ కాకతీయ ద్వారా చెరువులన్నీ కూడా పునరుద్ధరించడం, అదే విధంగా కాళేశ్వరం కావచ్చు, ఇక్కడ పాలమూరు రంగారెడ్డి కావచ్చు, కల్వకుర్తి, భీమా, నెట్టెపాడు ఇవన్నీ పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులను అన్ని గోదావరి నది మీద తెలంగాణ ప్రాంతంలో కేవలంగా ఒక్క ఎస్ఆర్ఎస్పి తప్ప మిగతా లేకుండే ఒక బ్యారేజ్. మేము తెలంగాణ వచ్చిన తర్వాత సదర్మట్ కట్టుకున్నాం. మొన్న ఇవన్నీ కూడా మేడిగడ్డ కావచ్చు, అన్నారం కావచ్చు, సుందిర కావచ్చు, సమ్మసారక కావచ్చు, అదే సీతారాం బ్యారేజ్ తెలంగాణలో కేసీఆర్ గారు ప్రయత్నం చేసిండ్రు. ఈరోజు కాళేశ్వరం ద్వారా ఏం పండిందంటే, కాళేశ్వరం ద్వారా ఈరోజు వీళ్ళు కాంగ్రెస్ వీళ్ళు మొన్న ఒక నెల కింద గంధమల్లలో పోయి గంధమల్ల రిజర్వాయర్ కి, గంధమల్ల దానికి ఫౌండేషన్ స్టోన్ వేసిండు రేవంత్ రెడ్డి గారు. దానికి వాటర్ ఎక్కడి నుండి వస్తున్నాయండి? మల్లన్న సాగర్ నుండి, కొండపోచమ్మ సాగర్ నుండి తీసుకోవాలనుకుంటున్నాడు. అదే విధంగా మూసీ ప్రక్షాళన అని చెప్పేసి 1,50,000 కోట్లతో చేయదలిచినటువంటి ప్రాజెక్ట్ ఈయన రేవంత్ రెడ్డి గారు, దాన్ని కూడా మల్లన్న సాగర్ నుండి నీళ్లు తీసుకురాబోతున్నాడు. అంటే మల్లన్న సాగర్ ఎన్నో భాగం అండి, కాళేశ్వరంలో అంతర్భాగం కాదా? కాళేశ్వరంలో 15 రిజర్వాయర్లు కట్టినాం మేము. అదే ఈ పంప్ హౌజులు కావచ్చు, 230 కిలోమీటర్ల టనళ్లు కావచ్చు, 1530 ఇరిగేషన్ ఇప్పుడు ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి నివేదిక ఏంటంటే 20,68,000 ఎకరాలు కాళేశ్వరం ద్వారా గత సంవత్సరంలో వ్యవసాయం జరిగింది అని చెప్పేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు లెక్కలు ఇచ్చారు.